శ్యామ్ అలాగే రాధ వాళ్ళిద్దరికీ కూడా మొదటి రాత్రి జరుగుతుంది. ఇక శ్యామ్ని అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరుండి రెడీ చేయించుతూ ఉంటాడు. ఇక శ్యామ్ని మొదటి రాత్రి కోసం రెడీ చేశాక వాళ్ళ ఫ్రెండ్ ఇలా అంటూ ఉంటాడు, ఇప్పుడు కదరా అసలైన పెళ్లి కొడుకులా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే శ్యామ్ ఇలా అంటూ ఉంటాడు, నేను ఎన్నాళ్ళలో కోరుకుంటున్న కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. రాధకు నేను ఎంత దగ్గర అవ్వాలని చూశానో అది ఈరోజు నా సొంతం అవ్వబోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు వాళ్ళ ఫ్రెండ్ అయితే పోనీలేరా ఎప్పటికైనా సరే నీకు దక్కింది రాదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ శ్యామ్ వాళ్ళ అత్త మామయ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. జాతకం అంటూ అది ఇది అంటూ మొత్తానికి ఆ రాధని శ్యామ్ని ఒక్కటి చేసేస్తున్నారు. నేను ఆ పిచ్చి పిల్ల రుక్మిణికి చెప్పాను, అది కానీ నా మాట వినుంటే ఈ పాటికి ఈ శోభనం చెడగొట్టే ప్లాన్ వేసే ఉంటుంది. చూద్దాం ఈ శోభనాన్ని చెడగొడుతుందో చెడగొట్టదో అని చెప్పి అని అంటూ ఉంటుంది ఆవిడ. ఆ మాటలకైతే శ్యామ్ వాళ్ళ మామయ్య అయితే అలా ఆలోచిస్తూ ఉంటాడు. నిజమే ఆ పిల్లకి ఇవన్నీ అర్థమవుతాయో లేదో అని చెప్పి అనేసి వదిలేస్తాడు. ఇంతలో మధుర అయితే అక్కడికి వచ్చి, ఏంటి ఇక్కడే ఉన్నావు, ఇంకా వెళ్ళి శోభనం గదిలో పాలు పళ్ళు అవన్నీ అరేంజ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. మీరేంటన్నయ్య మీరు కూడా వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదంతా ఈ హడావిడంతా చూసి రుక్మిణి అయితే, అత్తయ్య ఏం చేస్తున్నారు అని చెప్పి రుక్మిణి మధుర మీద అరుస్తూ ఉంటుంది. అది చూసి మధుర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అవునత్తయ్య నేను ఇక్కడ ఉండగా నా చెల్లెలతో మళ్ళీ శ్యామ్ సుందర్కి మీరు ఫస్ట్ నైట్ జరిపించుతారా, ఇది జరగడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అని రుక్మిణి అరుస్తూ ఉంటుంది. అది విన్న మధుర అయితే షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.